హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి జనరల్ లవ్ రీడింగ్ అండి, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. సో అందరికీ రిజనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో వాళ్ళు మీ రీడింగ్ అని గమనించండి, ఓకేనా. సో ఎవరికైతే రిజనేట్ కాదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి మీరు ఈ రీడింగ్ని, ఓకేనా. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన సిచ్యువేషన్స్, ఒకే రకమైన ఫీలింగ్స్ ఉండవు కదా. సో అందుకనే అందరికీ రిజనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, ఓకేనా. అట్లీస్ట్ నేను చెప్పే రీడింగ్ మీకు ఒక 30 to 40% రిజనేట్ అవుతే ఇది మీ రీడింగ్ అని గమనించవచ్చు, ఓకేనా. ఒకవేళ రిజనేట్ కాకపోతే, మ్యాచ్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదని గమనించండి, ఓకేనా. ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో నా నెంబర్ కనిపిస్తుంది, మీరు దానికి వాట్సాప్ చేయొచ్చు, ఓకేనా. సో పర్సనల్ రీడింగ్కి సంబంధించి మీకు ఛార్జెస్ వచ్చేసి కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఛార్జెస్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇంకా డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ కనిపిస్తుంది, మీరు దానికి వాట్సాప్ చేసినా నేను మీ పర్సనల్ రీడింగ్ ఇస్తాను, ఓకే. సో ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్స్ ఏంటి అసలు, మీ పార్ట్నర్ కరెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు, ఓకేనా. మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో, నేబర్స్తో, వాళ్ళ వెల్ విషర్స్తో ఈ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలని చెప్పేసి, ఓకేనా. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వాళ్ళ టీచర్స్తో డిస్కస్ చేస్తున్నారు, ఓకేనా. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్. కానీ మీ పార్ట్నర్ ఒక ఇంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు, అంటే ఒక మహారాణి లాగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికైతే, ఓకేనా. అంటే వీళ్ళ ఫీలింగ్స్ని, వీళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు. ప్రస్తుతానికైతే ఎవరిని చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళకి కావాల్సినంత అబండెన్స్ ఉంది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అంటే ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే జస్ట్ లైక్ ఒక ఈగోయిస్టిక్ క్యారెక్టర్ అనమాట, ఓకేనా. సో వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు వీళ్ళు. సో ప్రస్తుతానికి ఎవరిని చేయట్లేదు, ఎవరి గురించి ఆలోచించట్లేదు వీళ్ళు. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారు, మేబీ అది బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు అని. సో ఇక్కడ మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయారండి, ఓకేనా. సో మీరు ఒంటరిగా ఉండిపోయారు, డివైన్ ప్రే చేస్తున్నారు మీరు, ఓకేనా. ఒక మానసిక అశాంతితో ఉన్నారని మీరు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ గురించి, ఓకేనా. ఇంకా వీళ్ళు పాజిటివిటీ కూడా తగ్గిందండి, ఓకేనా. సో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఉండొచ్చు ఇక్కడ. అంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయి, హార్డ్ వర్క్ ఎక్కువైపోయి విశ్రాంతి తీసుకొని ఉండొచ్చు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ, ఓకేనా. సో ఇంకా ఈ రిలేషన్షిప్ గురించి మీరు డివైన్ కూడా ప్రే చేస్తున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఇద్దరు కూడా. ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు. సో మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారేమోనని మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. అంటే మీరు మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ కూడా, ఈ బ్యాగేజ్ని అంతా కూడా క్యారీ చేసుకొని మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ. సో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి, అంటే మీరు ఇద్దరు మాట్లాడుకోకుండా, కమ్యూనికేషన్ చేసుకోకుండా ఉండేటటువంటి అనవసరమైన విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కట్ ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నారు మీరు. అంటే మీరు ఇద్దరు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి, కలవకుండా ఉన్నటువంటి ఎట్లాంటి అబ్స్టాకిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ ఆఫ్ చేసేసి మీరు ఇద్దరు ఒక కమిట్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారు అసలు, మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు.
సో మీ పార్ట్నరు నిరుత్సాహంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ తలకిందులుగా తపస్సు చేస్తున్నారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ చాలా డిప్రెషన్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు ఇక్కడ. సో సాడ్నెస్ అండ్ డిప్రెషన్ కనిపిస్తుంది ఎక్కువ. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ రిలేషన్షిప్ గురించి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు, వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. సో మీ పార్ట్నర్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు ఇక్కడ. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో మీ పార్ట్నర్ ఇక్కడ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు, చాలా పొసెసివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఎవరిని చేయట్లేదు. సో ఒక వూండెడ్ హార్ట్తో ఉన్నారండి, అంటే ఒక మానసికమైన గాయాలు అవుతాయి కదా, సో అట్లాంటి గాయాలతో ఉన్నారు వీళ్ళు. సో సో వీళ్ళకి మీరే ఒక హీలర్ అన్నమాట. మీరు ఉంటేనే వాళ్ళకు ఒక హీలింగ్ అనేది ఏర్పడుతుంది. సో గాయాలన్నీ నయం అవుతాయి అన్నమాట. ఇంకా కొంచెం ఇన్సెక్యూరిటీగా కూడా ఫీల్ అవుతున్నారు. సో మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరుంటే వాళ్ళకు చాలా స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతారు. సో ఈ రిలేషన్షిప్లో ఒక ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది, ఇన్సెక్యూరిటీ అనేది పోతుంది అని ఫీల్ అవుతున్నారు. సో ప్రస్తుతానికి అయితే సో మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరే తన సొంతం అనుకుంటున్నారు. ఓకేనా. సో వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కూడా వీళ్ళు బ్యాలెన్స్గా ఉంచుకున్నారు. ప్రస్తుతానికి ఎవరిని చేయట్లేదు వీళ్ళు. ఓకే. సో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను. పేజ్ ఆఫ్ హ్యాండ్స్. సో పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అంటేనే ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనమాట. ఓకేనా. సో మ్యూచువల్ ఫీలింగ్స్ చూద్దాం. అంటే మీరిద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు అసలు ఈ రిలేషన్షిప్ గురించి. సో మీరిద్దరు కూడా అంటే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు నాకే సొంతం అని, మీరు అనుకుంటున్నారు నా పార్ట్నర్ నాకే సొంతం అని. సో ఇద్దరు కూడా ఒకరికొకరు సొంతం అని అనుకుంటున్నారు ఇక్కడ. సో ఇద్దరు ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. మీ గురించి తను ఊహించుకుంటున్నారు, తను మీ గురించి ఊహించుకుంటున్నారు ఇక్కడ. ఓకేనా. సో మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా, ఒకరి గురించి ఒకరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ గురించి ఇమాజిన్ చేసుకుంటున్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఓకేనా. సో డ్రీమీ వరల్డ్లో ఉన్నారు, కలలు కంటున్నారు. సో ఇద్దరు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మీ పార్ట్నరు ఎంతైతే ప్రేమిస్తున్నాడో సో మీరు కూడా అంతే ప్రేమ మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు. ఓకేనా. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటున్నారు ఇద్దరు కూడా. సో ఎట్ ది సేమ్ టైం ఇద్దరు కూడా మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీరు. ఓకేనా. ఓకే. సో క్లారిఫికేషన్ కార్డ్ మీ పార్ట్నర్కి చూద్దాం అసలు. సో మీ పార్ట్నర్ ఏదో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి. వీళ్ళు ఏదో ఫైనాన్షియల్గా లాస్ అనేది వాళ్ళకి జరిగింది. సో ఏదో ప్రాపర్టీ లాస్ జరిగింది. 5 ఆఫ్ పెంటకల్స్. సో ఇది ప్రాపర్టీ అండ్ అచీవ్మెంట్ సంబంధించింది ఇది. సో ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఫైనాన్షియల్ లాస్ అనేది జరిగింది, ఎమోషనల్ లాస్ కూడా జరిగింది. సో ఒంటరిగా ఉండిపోయారు, ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇంకా క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పార్ట్నర్కి చూద్దాం. సో వీళ్ళు ఏంటంటే ఇమీడియట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నరు. సో 10 ఆఫ్ కప్స్. సో ఇది ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్స్ సంబంధించిన కార్డు. ఇది ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు వీళ్ళు. అంటే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అని గమనించారు వీళ్ళు. ఓకేనా. సో వీళ్ళు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు మీ పార్ట్నర్ పూర్తిగా మీ విషయంలో. సో మీరు తన లైఫ్లోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. సో క్లారిఫికేషన్ కార్డ్స్ మీకు చూద్దాం. సో క్లారిఫికేషన్ కార్డ్స్ మీకు, మీరు ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు. సో మీ స్కిల్స్ని, మీ నాలెడ్జ్ని సీక్రెట్గా ఎవరు అడ్మైర్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా. కానీ 2 విషయాల మధ్య మీరు జగులు చేస్తున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, అసలు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ సక్సెస్ ఉంటుందా లేదా అని చెప్పేసి మీరు 2 విషయాల్లో డైలమాలో ఉన్నారు మీరు. కానీ మీరు ఒక జడ్జిమెంట్ తీసేసుకున్నారండి ఆల్రెడీ. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. మీరు
లీగల్గా మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ మీరు ఒక నిర్ణయంకి వచ్చారు మ్యారేజ్ చేసుకోవాలని మీ పార్ట్నర్ని. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంకా మిథున, తుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. పెంటకల్స్, కన్యా రాశి వాళ్ళు, మకర, వృషభ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటో చూద్దాం అసలు. అంటే పార్ట్నర్ పాస్ట్లో ఎలా ఉండేరు, ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఫ్యూచర్లో ఎలా ఉంటారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఓకేనా? మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో పాస్ట్లో వీళ్ళు చాలా స్ట్రెంత్గా ఉన్నారండి. ఫిజికల్గా, సైకలాజికల్గా వచ్చేసి వీళ్ళు చాలా స్ట్రెంత్గా ఉన్నారు. సో ప్రజెంట్ వచ్చేసి మిమ్మల్ని అప్రోచ్ కావాలి, మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ గురించి. సో ఫ్యూచర్లో మాత్రం ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారండి. సో ఒక ఎదురు దెబ్బ ఏదో తగిలే అవకాశం ఉంది మీ పార్ట్నర్. సో మీరు పార్ట్లో హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, అంటే ఆత్మవిమర్శ చేసుకున్నారు ఈ రిలేషన్షిప్ నేను ఉండడం కరెక్టా కాదా అని చెప్పేసి పాస్ట్లో మీరు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. ప్రజెంట్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్ను అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే 24/7 మీ పార్ట్నర్ మీదే మీ ఫోకస్ ఉంది. అంటే వీళ్ళు ఎప్పటి వరకు సోషల్ మీడియాలో ఉంటున్నారు, ఎప్పటి వరకు ఆన్లైన్లో ఉంటున్నారు, ఆఫ్లైన్లో ఉంటున్నారు అని చెప్పేసి మీరు గమనిస్తూ ఉన్నారన్నమాట. సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. ఓకేనా? ఇది కమ్యూనికేషన్ కార్డు, 8 of Wands కమ్యూనికేషన్ కార్డు. ఇది ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మీ పార్ట్నర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, లేదంటే మీ పార్ట్నర్ నుంచి కానీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది. యాక్చువల్గా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదా చూద్దాం. యాక్చువల్గా ఎస్, ఇస్తారు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. ఓకేనా? సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? ఎస్, చేసుకుంటారు మీ పార్ట్నర్, కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు మీ గురించి. సో మీలాంటి పర్సన్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళు. ఓకేనా? మీరు ఒక నాలెడ్జ్ పర్సన్ అనుకుంటున్నారు, మీరు ఒక యూనిక్ పర్సనాలిటీ అని కూడా అనుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా? సో మీకు అన్ని విషయాలు తెలుసు అని కూడా అనుకుంటున్నారు వీళ్ళు. ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు. సో మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, 6 of Cups ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారండి. రీయూనియన్ కార్డే వచ్చింది, మ్యారేజ్ చేసుకుంటారు. ఏంజల్ మెసేజ్ చూద్దాం. అసలు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి మీ రిలేషన్షిప్ గురించి చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. అంటే మీకు మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్ వద్దు అని అనుకుంటే, మీరు రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేయాలి, మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటే ఇంకొక న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి అని అంటున్నారు. వెయిట్ చేయండి, పేషెన్స్తో ఉండండి. మీరు కొన్ని రోజులు పేషెన్స్తో ఉండండి. ఖచ్చితంగా మీ పార్ట్నర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు. ఏదో అరుదైన సంఘటన జరగబోతుందండి మీ లైఫ్లో. మేబీ మీ పార్ట్నరే మీ లైఫ్లోకి వస్తారనుకుంటా. ఒక అరుదైన సంఘటన అయితే జరగబోతుంది. సో ఇంప్రూవింగ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందంట. ఓకే. సో ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. ఒకవేళ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.